రైట్, ఇక భారత్ దాడులకి సంబంధించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఎనలిస్ట్ భారత్ ఏ విధంగా పాకిస్తాన్ పై దాడులు చేసిందో దానికి సంబంధించి కూడా ఆయన ఒక విషయాలను అయితే వెల్లడించారు. ఇటు పాక్ ఇజ్జత్ మొత్తం తీసేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఫిర్జాదా, ఇటు ఎనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా అంతర్జాతీయ స్థాయిలో ఇటు భారత్ ఏదైతే దాడులు చేసిందో దానికి సంబంధించి కూడా వెలుగులోకి ఆయన సంచలన నిజాలు తెలియజేశారు. ఇటు భారత్ దాడులకు పాక్ భయపడిపోయింది, బొలారి వైమానిక స్థావరంపై కూడా ఇటు భారత్ విరుచుకు పడింది అంటూ కూడా ఇటు పాక్ ఎనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా పాక్ కి సంబంధించిన మొత్తం కూడా చెప్పుకొచ్చారు. ఇటు మొత్తం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ కి సంబంధించి పరువు పోయిందని చెప్పుకోవాలి. ఇటు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండేది కాదు అంటూ కూడా ఇటు ఫిర్జాదా చెప్పుకొచ్చిన విషయాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. బొలారి వైమానిక స్థావరంపై ఇటు భారత్ విరుచుకు పడింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడే ఉన్న F-16 జెట్ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ తుక్కుగా చేసింది భారత్ అంటూ కూడా భారత్ దాడులకైతే మొత్తానికి పాక్ భయపడిపోయింది అంటూ కూడా అనలిస్ట్ మోయిద్ ఫిర్జా చెప్పుకొచ్చిన విషయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఒక విమర్శలకు దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటు మొత్తానికి పాక్ పరువు పోయిందని చెప్పాలి. ఇటు పాక్ పై భారత్ బ్రహ్మోస్ మిసైళ్ల వర్షం కురిపించింది, కానీ పాక్ తిరిగి ఒక్క దాడి కూడా చేయలేకపోయింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు అందుకే ఒక్క వీడియోను బయట పెట్టలేదు అంటూ కూడా ఫిర్జాదా చెప్తున్నారు. ఇటు భారత్తో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కి లేదు, భయంతోనే పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదన తెచ్చింది, లేదంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండేదే కాదు అంటూ కూడా ప్రముఖ అనలిస్ట్ ఫిర్జాదా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం కూడా అనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా తీసేసినట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూసాం, పాకిస్తాన్ ఏదైతే భారత్ దాడులు చేస్తుందో వాటన్నిటిని కూడా విరమణ చేసుకుంది. ఎందుకంటే భారత్ చేస్తున్న దాడులన్నిటికీ కూడా పాకిస్తాన్ భయపడింది. సో ఒక్క దాడి కూడా పాకిస్తాన్ చేయలేదు అంటూ కూడా ఇటు అనలిస్ట్ చెప్పుకొచ్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా పాక్ పరుగు పోయిందనే చెప్పుకోవాలి. ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ కి సంబంధించింది కూడా ఇటు పాక్ పై భారత్ బ్రహ్మోస్ మిసైళ్ల వర్షం కూడా కురిపించింది. సో ఆ టైంలో కూడా పాక్ తిరిగి ఒక్క దాడి కూడా చేయలేకపోయింది. అందుకే పాకిస్తాన్ ఏదైతే దాడి చేశామో అంటూ చెప్పుకొచ్చిందో దానికి సంబంధించి కూడా ఇటు పాకిస్తాన్ ఒక్క వీడియోని కూడా రిలీజ్ చేయలేదు. పాకిస్తాన్ నిజంగానే దాడి చేసి ఉంటే ఏదైనా వీడియోస్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండేది, కానీ పాకిస్తాన్ నిజంగా దాడి చేయలేదు కాబట్టి ఇటు వీడియోస్ కూడా రిలీజ్ చేయలేదు. సో మొత్తానికి భారత్ యుద్ధానికి సంబంధించి అయితే ఏదైతే పాకిస్తాన్ పై దాడులు చేసిందో దానికి సంబంధించి ఇటు పాకిస్తాన్ భయపడింది అంటూ కూడా ఇటు ఒక ఎనలిస్ట్ చెప్పుకొస్తున్న విషయాన్ని ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. न्यूयॉर्क टाइम्स ने 24 घंटे पहले एक स्टोरी निकाली जिसमें न्यूयॉर्क टाइम्स ने बताया कि हिंदुस्तान और पाकिस्तान ने क्लेम तो बहुत किए हैं एक दूसरे को हर्ट करने के, हिट करने के, लेकिन जो सैटेलाइट इमेजेस हैं मैक्सर टेक्नोलॉजीज के और प्लैनेट लैब के, वो ये शो करते हैं कि कोई बहुत ज़्यादा नुकसान जो है वो नहीं हुआ. और पाकिस्तान ने जो मिसाइल हमले किए हैं उससे तो हिंदुस्तान को कुछ भी नहीं हुआ. यानी हिंदुस्तान ने जो मिसाइल स्ट्राइक्स की हैं पाकिस्तान के अंदर, दो तीन किस्म के उन्होंने मिसाइल्स यूज़ किए. आपको पता है पहले उन्होंने मेरा ख्याल स्कैल्प यूज़ किए जो फ्रेंच टाइप के थे, जो एयर टू ग्राउंड थे, जिसमें उन्होंने 24 मुकामात को हिट किया आज़ाद कश्मीर में, पाकिस्तान में, बहावलपुर के अंदर, मुरीदके में. और वो सारे जो हैं जिन जिन बिल्डिंग्स में उनको जाके लगना था, स्कैल्प एक्यूरेटली जाके उन्होंने हिट किया और हम कुछ भी नहीं रोक सके. उसके बाद उन्होंने ब्राह्मोस यूज़ किए जो रशियन और इंडियन ताउन से इश्तराक से बने, और उन्होंने जहां जहां वो मारना चाहते थे खासा प्रिसाइजली उन्होंने हिट किया. और पाकिस्तान ने किसी किस्म के सैटेलाइट इमेजेस नहीं दिखाए, जबकि हिंदुस्तान की आर्मी एयरफोर्स वाला ने अपनी ब्रीफिंग्स में वो सैटेलाइट इमेजेस दिखाए. बहरहाल न्यूयॉर्क टाइम्स डिड नॉट रिलाई अपॉन दो सैटेलाइट इमेजेस. उन्होंने अपने सैटेलाइट इमेजेस लेके अपनी स्टोरी में दिखाए हैं, और वो मैंने देखे हैं बहुत गौर से. वो सैटेलाइट इमेज दिखाते हैं कि बुलारी जो है, जहाँ F-16 होते हैं, जो कराची से कहते हैं कि 100 किलोमीटर 100 मील दूर है, वहाँ पर उन्होंने जिस हैंगर को निशाना बनाया, उन्होंने पहले का इमेज दिखाया हमले से पहले का और हमले के बाद का, और वो हैंगर का एक हिस्सा जो है बिल्कुल तबाह हो गया. इसी तरह से उन्होंने नूर खान एयरबेस के ऊपर जो हमले हुए हैं वहाँ पे भी दिखाया उन्होंने कि बिल्डिंग कैसे डैमेज हुई है. फिर उन्होंने जो रहीम यार खान में हमला है वो भी दिखाया. तो जहाँ जहाँ उन्होंने 3 या 4 इमेजेस उन्होंने दिखाए हैं जहाँ रनवेज जो हैं वो इंटरप्ट हो गई हैं, जबकि पाकिस्तान साइड से ना तो कोई दिखाए गए हैं सैटेलाइट इमेजेस, और फिर उन्होंने उधमपुर के एयरपोर्ट पर जहाँ पाकिस्तान ने कहा कि हमने सब कुछ डिस्ट्रॉय कर दिया है, सारे नाकारा बना दिए हैं, ये हमारी स्टेटमेंट थी, मैं भी दोहराता रहा हूँ पाकिस्तान के पीछे पीछे, वो उन्होंने दिखाया कि उधम एयरपोर्ट के पहले के इमेज और बाद के इमेज हैं
12-13 मई के, और उधम एयरपोर्ट को किसी किस्म का कोई नुकसान उसके रनवे को नहीं पहुंचा। अब इसका क्या मतलब है? इसका मतलब है कि पाकिस्तान ने जो मिसाइल मारे हैं उनका इम्पैक्ट नहीं हुआ, वो एक्यूरेट भी नहीं होंगे, और ये कंप्लेन पहले भी थी कि मिसाइल हमारे एक्यूरेट नहीं है, तो उससे कोई खास नुकसान नहीं हुआ। अब ये वो बेसिकली सच है जिसको बोलने पे यहाँ पे हमारे यहाँ साइबर क्राइम के इल्ज़ाम जो है लग जाते हैं। రైట్, ఇక భారత్ పాకిస్తాన్ పై చేసిన దాడులకి సంబంధించి ఇటు పాక్కి సంబంధించిన అనలిస్ట్ మాట్లాడిన విషయాలకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, ఓవర్ టు యు. పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, దాని తర్వాత దాడులు ప్రతిదాడుల గురించి ఏదైతే పాకిస్తాన్ భారత్పై పైచేయి సాధించమంటూ ఏదైతే చెప్తుందో దానికి సంబంధించి కొన్ని కీలక విషయాలను ప్రధానంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ ఎనలిస్ట్ మోయిద్ మోర్జాదా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ అంత ప్రభావం అనేది భారత్ పైన చూపించలేకపోయింది, ప్రతి దాడులను పాకిస్తానే నష్టపోయింది అనేది కూడా ప్రధానంగా మోయిద్ ఫిర్జాదా తెలియజేశారు. అంటే ఒక పాకిస్తాన్కు సంబంధించి కొన్ని కీలక విషయాలు, నిజాలు ఏదైతే మేము పైచేయి సాధించామంటూ కూడా అక్కడ ఉన్న ప్రజల ముందుకు తీసుకువెళ్ళి సంబరాలు చేసుకునే విధంగా ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో అదంతా జస్ట్ ప్రజలకు చూపించుకోవడానికి తప్ప అక్కడ విజయం సాధించింది ఏమీ లేదంటూ కూడా పాకిస్తాన్ పరువు తీసే విధంగా కూడా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన సీనియర్ ఎనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బోలార్కు సంబంధించిన వైమానిక స్థావరం ఏదైతుందో పాకిస్తాన్కి సంబంధించి దానిపై భారత్ దాడి చేసింది, దానికి సంబంధించిన మిసైల్ కానీ డ్రోన్లు కానీ మొత్తం కూడా ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. మరోవైపు ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించి కూడా భారత్ చేసిన దాడుల్లో అక్కడంతా కూడా తుక్కుతుక్కై సర్వనాశనం అయిపోయిందని కూడా చెప్తున్నారు. ఏ ఒక్క దాడికి సంబంధించి కూడా ఎక్కడ కూడా భారత్పై ప్రభావం పడలేదు, పాకిస్తాన్ ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. భారత్ వాయుసేన ప్రతిఘటించింది, అంటే సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాని ద్వారా ఎక్కడ కూడా పాకిస్తాన్ దగ్గర భారత్కు సంబంధించి దాడి చేసిన వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు, ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ లేవు. కాబట్టి వారు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప ఏ ఆధారాలను కూడా చూపించలేకపోతున్నారు. అందుకనే వారు ఏది కూడా భారత్పై అంత ప్రభావవంతంగా దాడి చేయలేకపోయారు. కానీ భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ చాలా వరకు నష్టపోయింది. వైమానిక స్థావరాలు కానీ ఎయిర్ బేస్లు కానీ చాలా వరకు సర్వనాశనం అయిపోయాయంటూ కూడా ఎనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏదైతే పాకిస్తాన్పై భారత్ చేసిన దాడుల వల్ల మొత్తం భయంకర సిచ్యువేషన్ అనేది పాకిస్తాన్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కాళ్ళబేరానికి వచ్చింది. ఒకవేళ మళ్ళీ ఆ యుద్ధం కంటిన్యూ అయితే కనుక ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండేది కాదు, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయేది. ఇది ముందుగానే పసిగట్టిన అటు ఆర్మీ చీఫ్ కానీ మరోవైపు ప్రధాని షహబాజ్ షరీఫ్ కానీ ఇప్పుడు యుద్ధం చేసి గెలవలేము, పాకిస్తాన్కు ఇంకా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందంటూ కూడా వారు భావించిన నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వారు కాళ్ళబేరానికి వచ్చారు. దానిలో భాగంగానే ఇటు అమెరికాకు సంబంధించిన మార్క్ రూబియో కానీ, జేడీ వ్యాన్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరందరితో కూడా సంప్రదింపులు జరిపి తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అంగీకరించారు. కేవలం ఇది తాత్కాలిక విరామం మాత్రమే అంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడైనా ఉగ్రవాద చర్యలకు మళ్ళీ కనుక దాడులకు తెగబడితే మాత్రం దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించి ప్రతిగా దాడి చేస్తాం, అది దాడి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, ఊహకందని విధంగా దాడి చేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ అనేది ప్రజెంట్ ఇంకా ఆన్లోనే ఉంది. దానికి సంబంధించి ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులకు సంబంధించి అడవుల్లో ఎక్కడైతే నక్కి ఉన్నారో అక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ భారత్పై దాడి చేశామో అటు పంజాబ్లో కానీ భుజ్ ఎయిర్ బేస్ మీద కానీ, అంటే గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ ఏదైతే రుద్రమాత ఎయిర్ బేస్ అక్కడ, మరోవైపు పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ మీద, ఇతర జమ్మూ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాలు కానీ ఎయిర్ బేస్లన్నింటి మీద కూడా దాడి చేశాము. ఇటు మిసైళ్లను డ్రోన్లను కూడా ధ్వంసం చేసింది పాకిస్తాన్. పైచేయి సాధించామంటూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అహ్మద్ షా కానీ, ఆసిఫ్ మునీర్ అహ్మద్ షా, మరోవైపు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ఇటు ఎయిర్ బేస్లకు వెళ్ళి భద్రతా బలగాలను, ఎయిర్ వారియర్స్ను అభినందిస్తున్నారు. అలాగే ఇక్కడ భారత్ను కాపీ కొట్టి అక్కడ షహబాజ్ షరీఫ్ కానీ ఆర్మీ చీఫ్ కానీ వెళ్ళి అక్కడున్న భద్రతా బలగాలను కలిసి వారిని కూడా అభినందిస్తున్నారు. పైచేసి సాధించాము, మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు అంటూ కూడా వారు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రధాని ఇటు భారత భద్రతా బలగాల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో అలాగే వారు కూడా సేమ్ సీనరీ అక్కడ రిపీట్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ వారు మాత్రం మేమే విజయం సాధించాము, పైచేయి సాధించామని చెప్పుకుంటూ వారు సాధించిన విజయాలకు సంబంధించి కానీ ఆధారాలు ఎక్కడ కూడా చూపించలేకపోతున్నారు అనేది కూడా అదే దేశానికి సంబంధించి ఒక సీనియర్ ఎనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా కూడా
పాకిస్తాన్కు సంబంధించి వారు చేసే వ్యాఖ్యలు కానీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టే ప్రయత్నం అయితే ఆయన చేశారనే ప్రధానంగా ఇక్కడ మనకు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక సాధారణ తాత్కాలిక విరామం మాత్రమే ఇది. భారత్ను ఎదుర్కోలేక వాళ్ళు కాలబేరానికి వచ్చారు. ఇదే విధంగా యుద్ధం కంటిన్యూ అయ్యి ఉంటే కనుక పాకిస్తాన్ ఇంకా తీవ్రంగా నష్టపోయేది, చాలా వరకు ప్రాణ నష్టం జరిగి ఉండేది అనేది కూడా అక్కడున్న అనలిస్టులు భావిస్తున్నారు. ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే కాల్పుల విరమణ ఒప్పందం సంబంధించి ఒక అంగీకారం వచ్చిన తర్వాత విరమించుకున్న తర్వాత అక్కడున్న ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు, సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరు దేశాల ప్రజలందరూ కూడా చాలా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపించింది. 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో అందరూ కూడా ఉపశమనం పొందారనే ఊరట లభించిందని అనుకున్నారు. కానీ వితిన్ 3 అవర్స్లోనే మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ప్రతిగా కూడా భారత వాయుసేన భద్రతా బలగాలు తిరిగి సమర్థవంతంగా తిప్పికొట్టాయి. మళ్ళా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో మరొక ఎయిర్ బేస్ను పాకిస్తాన్ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ చర్చలు జరిగిన తర్వాత కాల్పులను విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరిగిన తర్వాత మొత్తం భవిష్యత్తులో ఎటువంటి కాల్పులు అనేది జరగకూడదు, ఎటువంటి దాడులు చేయకూడదు అనేది ఒక ఒప్పందానికి వచ్చారు. మళ్ళీ తర్వాత వితిన్ 2 డేస్లో మరొకసారి సమావేశమయ్యారు. మళ్ళీ 18వ తేదీన కూడా మరొకసారి డీజీఎంఓల స్థాయిలో మరొకసారి సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏంటి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మళ్ళీ ఫర్దర్గా ఏమైనా కాల్పులు జరిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది కూడా ఇరు దేశాలు కూడా చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ మాత్రం మొత్తం కాల్పులకు తెగబడితే మాత్రం తీవ్ర చర్యలు తీసుకుంటామనేది కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తూనే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఇటు పాకిస్తాన్ మాత్రం ఎటువంటి పైచే సాధించకపోయినా, ఎటువంటి దాడులు చేసి భారత్ సంబంధించిన ఎటువంటి డ్రోన్లు కానీ మిసైల్ కానీ ధ్వంసం కాకపోయినా చేసామని చెప్పుకుంటూ ఎటువంటి ఆధారాలు చూపించలేకపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు జస్ట్ మాటలకే పరిమితం అవుతున్నారు అనేది కూడా పాకిస్తాన్కి సంబంధించిన అనలిస్ట్ మోయిద్ ఫిర్జాదా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఇటు పాకిస్తాన్ ఏదైతే భారత్పై యుద్ధం చేస్తుందో మేము యుద్ధంలో గెలిచాము అంటూ కూడా చెప్పుకొస్తున్న పాకిస్తాన్కి ఆ పరువు అయితే మొత్తానికి పోయిందనే చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఎనలిస్ట్ భారత్ చేసిన దాడికి సంబంధించి సంచలన విషయాలను అయితే ఆయన మొత్తంగా బయట పెట్టారు. అయితే దీనికి ముందు కూడా మనం చూసుకోవచ్చు, ఇటు పాక్ ప్రధాని కూడా యుద్ధానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు భారత్ ఏదైతే యుద్ధం చేస్తుందో దానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఆయన మాట్లాడిన ఆ వీడియోను కూడా మనం చూసాము. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మొత్తంగా పాకిస్తాన్ పరువు పోయిందనే చెప్పుకోవాలి.